హాయ్. హలో. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. పార్ట్ 1లో చెప్పాను కదండీ! నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళానని. ఎందుకెళ్ళాను ఏంటి అనేది చెప్పలేదు కదా! ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకెళ్ళామో చెప్తాను. అయితే మేము వెళ్ళిన నెక్స్ట్ డే అయితే మా పిన్ని వాళ్ళు వచ్చారు. మా కోసం స్వీట్స్ చేసుకొని తీసుకొచ్చారు. అది ఏంటి అంటే బ్రెడ్ హల్వా అండి. మా పిన్ని వాళ్ళు వచ్చిన సంతోషంలో నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదండి. ఆ రోజంతా ఫుల్ డే మొత్తం ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నాము. బస్ స్టాండ్కి అయితే వచ్చాము మేము. మా ఆడబిడ్డ అయితే లగేజ్ తీసుకొని తొందరగా వెళ్ళిపోతుంది బస్ స్టాండ్ లోపలికి. అయితే మేము బస్ ఎక్కడానికి లోపలికి వెళ్తున్నాము. ఫైనల్గా మేమైతే బస్ దొరికింది మాకు. మేము బస్సులో అయితే కూర్చున్నాము. బస్ స్టాండ్ నుంచి బయటికి బయలుదేరింది. అయితే మేము బస్సులో కూర్చొని వీడియో తీస్తుంటే బస్సులో అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఏంట్రా బాబు వీళ్ళు బస్సులో కూడా వీడియోలు తీయడం వదలలేదు అన్నట్టుగా చూస్తున్నారు. అయితే మేము బస్ స్టాండింగ్లో దిగిపోయాము. ఇదేం బస్ స్టాండింగ్ అంటే గుడివాడ బస్ స్టాండింగ్ అండి. మేము గుడివాడకి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. బస్సు దిగిన తర్వాత బయట నిమ్మకాయ సోడా కనిపిస్తే తాగాలనిపించింది. అందుకే ఇద్దరం కలిసి తాగాము. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళంగానే ఆంటీ గారేమో భోజనాలు రెడీ చేశారు. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేశారు, గోంగూర చేశారు. నాకు ఇష్టమైన కర్రీ అది. ఫిష్ కర్రీ గోంగూర కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. మేమందరం అయితే భోజనాలు చేసేసాము. రీసెంట్గా మా ఆడబిడ్డ మ్యారేజ్ అయింది. తన పెళ్లి వీడియోస్ వస్తే టీవీలో వేస్తే ఆంటీ చూసాము. అయితే ఇది పసుపు వీడియో అండి. పెళ్లి కొడుకుకి ఫార్మాలిటీస్ అన్నీ చేస్తున్నాడు మా పెద్ద ఆడబిడ్డ అబ్బాయి. వాడికి ఫస్ట్ టైం కదా, చాలా భయపడిపోతున్నాడు. చేతులన్నీ వణికిపోతున్నాయి. భయపడకురా ఏమవుదు అని చెప్తున్నాం మేము. నేను అక్కడ కూర్చొని వాడికి అన్నీ అందిస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నాను కూర్చొని. నేను చెప్తుంటే వాడు చేస్తున్నాడు పాపం. అయితే ఈ పెళ్లి వీడియో చూసుకొని మేము కొంచెం ఎమోషనల్ అయిపోయాము. ఎందుకంటే మా అత్తయ్య రీసెంట్గా చనిపోయారు. 2 months అవుతుంది చనిపోయి. అందుకని ఈ వీడియో చూసుకొని మేము ముగ్గురం కొంచెం ఎమోషనల్ అయిపోయాము. ఆ రోజే సాయంత్రం మేము విజయవాడకి వెళ్ళిపోయాము. బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళాము. అక్కడేమో కొంచెం గోరింటాకు తీసుకున్నాను నేను. గోరింటాకు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఆ రోజు నైటే మేము హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. చూడండి, తిన్ని పరిచయం చేయలేదు కదా. తిని పేరు మొయిజా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చూడండి, నేను వెళ్ళిపోతున్నానని నా బ్యాగ్ మీద కూర్చొని చూస్తుంది వెళ్ళొద్దనేసి. మోజీ మోజీ దే 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 ముడి చుక్కలేదు మోజీ. అయితే మేము మార్నింగ్ అయితే హైదరాబాద్కి వచ్చేసాము. చూడండి ఇల్లు మొత్తం అసలు ఎలా ఉందో, ఎలా పెట్టేసి వెళ్ళిపోయాము మేమైతే. మా ఆయన ఒకటే టైం అవుతుంది అంటే ఇల్లు అక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సర్దుకున్నాము. హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడే ఊరు నుంచి వచ్చాము. టిఫిన్ ఏం వండాలి అర్థం కాక వేడి వేడి అన్నం వండేశాను. బయటికి వెళ్ళి ఏమైనా వెజిటేబుల్ తీసుకొద్దామంటే బాగా వర్షం పడుతుంది. అందుకని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని, ఊరు నుంచి వచ్చేటప్పుడు మా మమ్మీ ఏమో నిమ్మకాయ పచ్చడి కట్టించారు. ఆ నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తినేసాము. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు గోరింటాకు తెచ్చుకున్నాను కదా, గోరింటాకు మొత్తం క్లీన్ చేసుకొని గోరింటాకు అయితే రుబ్బుకుంటున్నాను. గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో అయితే కొంచెం పెరుగు 1 tablespoon పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్లో అయితే నానబెట్టుకున్న చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మూడో రౌండ్లో అయితే 4 ఇలా యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే కలర్ బాగా వచ్చింది. చెయ్యి చూడండి, నాకు గ్రైండ్ చేస్తున్నప్పుడు ఎంత బాగా కలర్ వస్తుందో. ఈ గోరింటాకు అయితే చాలా బాగా ఎర్రగా పండుతుంది. అసలు గ్రైండ్ చేస్తున్నప్పుడే చెయ్యి ఎర్రగైపోయింది నాకు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు ఇలా పెట్టేసేవారు నాకు గోరింటాకు చెయ్యి మొత్తం.
బాగా ఎర్రగా కనబడతాయి చేతులు అనేసి ఇలా పెట్టేసేవారు. చూడండి ఎంత ఎర్రగా పండిందో, బాగుంది కదా చెయ్యి. రిసెప్షన్ వీడియో అయితే లాస్ట్లో పెట్టాను ప్రశాంతంగా చూడొచ్చు అనేసి. అయితే నేను ఇక్కడ రిసెప్షన్కి బట్టలు పెడుతున్నాను మా తరపు నుంచి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి. ఇంతకీ మేము హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుడివాడ ఎందుకు వెళ్ళామంటే, మా ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు గుడివాడలో, మా అమ్మ వాళ్ళ ఇల్లు విజయవాడలో. మేము విజయవాడలో దిగి ఒక రోజు ఉండి రెండో రోజు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆంటీ గారు అయితే చాలా మంచివారు. మా ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య అంటే చాలా మంచివారు. మా అత్తయ్య చనిపోయి రీసెంట్గా 2 మంత్స్ అవుతుంది కదా. నేను ఇంట్లో ఒకదాన్నే ఉన్నాననేసి నాకు తోడుగా 40 డేస్ వరకు పెట్టారు. చాలా మంచివారు ఆంటీ. ఇలా ప్రతి ఆడపిల్లకి అర్థం చేసుకునే అత్తయ్య ఉంటే, కూతుర్లా చూసుకునే అత్తయ్య ఉంటే ప్రతి ఆడపిల్ల జీవితం సంతోషంగా ఉంటుంది. అమ్మలా చూసుకునే అత్తయ్య దొరకడం ఆడపిల్ల ఒక అదృష్టవంతురాలే. ఇది పెళ్లి వీడియో అండి, నిఖా వీడియో ఇది. నేనైతే పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తున్నాను ఫంక్షన్ హాల్కి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.